అంత పెద్ద కలెక్టర్ గారి ప్రాణానికి గట్టి కానలేనప్పుడు మన బోడి సామాన్యుడి పరిస్థితి ఏంటి పట్టేలా? అక్కడికి చెప్పాను గుండమ్మా. ఏమో రాజశేఖర్, కలెక్టర్ అంటే మాటలు కాదు, జిల్లాకి సర్వాధికారి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఏమిటి మీరని? నిజంగా కలెక్టర్ గారితో మాట్లాడినంట. అతను నాకు చిన్న మరీ ఇంత కాదు, ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. అతను వీధి దీపాల కింద చదువుకునేటప్పుడు నెలకి 100 ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడ కనపడ్డా సరే, బాబు గారు ఇదిగో రాజశేఖరం, నీ పొజిషన్ వేరు, ఇప్పుడు నువ్వు కలెక్టర్, ఇలాంటివి ఏమీ వద్దు, మనసులో ఉంచుకో అని అంటూ ఉంటాను. అయ్యగారు, మీరు ఆయనకు అప్పుడెప్పుడో 100 ఇచ్చారు సరే, ఇప్పుడు ఆయన సంపబోతున్నట్టు ముందే మీకు ఎలా తెలిసింది అని? చెప్పకూడదు, సీక్రెట్. ఏమో శాఖరం, నువ్వు రేపు 10 గంటల లోపల 1 నిమిషం ఇంచుమించు చంపేస్తున్నారు అని ముందే చెప్పాను. వెళ్ళలేదు, అతని కర్మ. ఆయన చిన్న, నన్ను డిస్టర్బ్ చేయకు, రిమూవ్ యువర్ హ్యాండ్. కలెక్టర్ గారిని మర్డర్ చేస్తారని ముందే ఎలా తెలుసు? అబ్బా, అదొక ఆర్టరా. ఆ ఆర్టీని మేము నేర్చుకుంటాం, ముందు స్టేషన్ పద. ఈ ఊర్లో జరుగుతున్న చాలా మర్డర్స్ గురించి మాకు ముందే చెప్తుంటాడు. అంతెందుకు, రాజీవ్ గాంధీ మర్డర్ గురించి కూడా మాకు 2 రోజులు ముందే చెప్పాడు. ఇక నుంచి ఇండియాలో జరిగిన మర్డర్లన్నీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగాయో నన్ను చెప్పబోయి బొక్కలో పెట్టి పక్కన బాబోయ్, నాకు బాబోయ్, 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 నా మాట నమ్మండి.